చాలా రోజుల తర్వాత మన మాజీ ఎమ్మెల్యే షకీల్ గారు బోధనకు వచ్చి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మేము ఆయన మాట్లాడిన దానికి 2-3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం. ఏదైతే వరదల గురించి మాట్లాడాడో, దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చి పూర్తిగా తగ్గిపోయినాక వచ్చి ఇలా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఊరికి ఏదైతే వరదలు వచ్చినాయో అన్ని ప్రాంతాలు, మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తిరిగి రైతుల యొక్క యోగక్షేమాలు గురించి మాట్లాడి మరి వెంటనే అధికారులతో సర్వే చేయించి మొత్తము ఎంతైతే నష్టపోయినో పంటకు అట్టి మొత్తం పంట భూములను కూడా మనం సర్వే చేసి పంపించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వెంటనే సర్వేకు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో పడుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి దాన్ని ఆసరా చేసుకొని ఇన్ని రోజులు ఆయన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి ఈ 2 సంవత్సరాల నుంచి రాకుండా ఇవాళ వచ్చి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇక పోతా ఉంటే ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ఎంత విచ్చలవిడిగా దొంగతనం చేసినరో అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ సొంత వాహనాలు కొనుక్కొని వాళ్ళే ఇసుక రవాణా చేసి ఇసుక దందా చేశారు. అప్పుడు ఎటువంటి రాయల్టీలు వసూలు చేయకుండా, పేదలని ఆలోచించకుండా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము చేస్తూ ఉన్నామో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు పూర్తి తక్కువ రేట్లలో ఇసుక ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా దొంగతనం అన్నది లేకుండా ఇసుక రవాణా చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఖజానాకు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఇసుక రాయల్టీ రూపంలో రావడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ లేనిపోని అవాక్కులు చవాకులు మాట్లాడే పద్ధతి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాడు. మీ కళ్ళకు కనిపిస్తలేవా? ఏ గ్రామాల్లో పోయినా ఇందిరమ్మ ఇండ్లు 3500 మన నియోజకవర్గంలో కడతం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన ఇసుక కూడా మేమే తక్కువ రేట్లో మంజూరు సప్లై చేసి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మనకు మహాలక్ష్మి కింద అంటే బస్సు సౌకర్యం కల్పించారు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నారు, ఉచిత కరెంటు పేదలందరికీ ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నారు, మరియు సిలిండరు 500 రూపాయలు సబ్సిడీ ఈరోజు మనకు ఖాతాలలో జమ అవుతూ ఉన్నది. ఇవన్నీ ప్రజలకు తెలుసు, మీరు గమనిస్తలేరా? అదే ఇంకా పోతా ఉంటే ఇక రేషన్ కార్డుల విషయంలోకి వస్తే మీరు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరైతే నిరుపేదలు అప్లై చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈరోజు రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. అదంతా ప్రజలకు తెలుసు. మీరు అన్ని లేనిపోని మాటలు చెప్పొద్దని సందర్భంగా చెప్తా ఉన్నాము. రేషన్ కార్డుల విషయం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు మీరు ఏదైతే మంజూరు చేసిన 4 ఇండ్లు అయినా కానీ మీ సొంత కార్యకర్తలు ఇచ్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మొత్తం ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి ఓన్లీ పేదలకు మాత్రమే ఈరోజు ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ దాంట్లో ఏ పార్టీలు తారతమ్యాలు అవన్నీ చూడకుండా ఖచ్చితంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఇదంతా ప్రభుత్వం తెలుస్తూ ఉన్నది, ప్రభుత్వము ప్రజలు చూస్తూ ఉన్నారు, పత్రికా విలేకరులైన మీరందరికీ కూడా తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు. షకీల్ గారు, ఏదన్నా ఉంటే మీరు కూడా ప్రభుత్వానికి సహకరించండి, ఇంకేదైనా మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. కానీ ఇట్లా ఎమ్మెల్యే గారి మీద, మా అధికారుల మీద ఇటువంటి మా నిందారోపణలు చేయొద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లో క్యాండిడేట్లు దొరకక వాళ్ళు సతమత ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా పోటీకి ముందు రావట్లేదు. ఇప్పుడు ఏదైతే అటువంటి దాన్ని మా మీదకి నెడుతూ మేమేదో క్యాండిడేట్లని కిడ్నాప్ చేస్తున్నామని చెప్తున్నారు. మా దగ్గర కాంటాక్ట్ చేయడానికి క్యూ కట్టి ఉన్నారు. కాబట్టి వాళ్ళని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. దమ్ముంటే కాంటాక్ట్ చేయండి. దురదృష్టవశాత్తు ఎలక్షన్లు వాయిదా పడ్డాయి. కానీ 2-3 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు తెలుసుకుందామని సందర్భంగా సవాల్ విసురుతున్నాం. कल साबिक़ एमएलए शकील आमिर साहब ने एक स्टेटमेंट दिया है कांग्रेस पार्टी के खिलाफ, गवर्नमेंट के खिलाफ, सुदर्शन साहब के खिलाफ। हम उसकी पुरजोर मजम्मत करते हैं। उन्होंने कहा है कि ये गवर्नमेंट
कई वायदे करते हुए अपने वोट हासिल किए हैं, लेकिन एक भी वायदा पूरा नहीं किए बोल के उन्होंने कहा है। लेकिन हम ये उनसे पूछना चाहते हैं कि क्या आप ये नहीं देख रहे हैं कि कितने स्कीम्स अमल में लाए हैं कांग्रेस गवर्नमेंट। ये आपके दो करंट फ्री, बस फ्री और రైతు बंधु, రైతు भरोसा, ये सब दे रहे हैं। రైతు भरोसा और आपके 2 लाख के लोन माफी, రుణ మాఫీ రైతులకి కూడా చేస్తున్నాం మరి वही नहीं। उसके अलावा और ये जितने भी जितने स्कीम का वायदा किए हैं वो पूरे करने के लिए कोशिश कर रहे हैं। कुछ रुके हैं, वो भी पूरे होने के इसमें है। और शकील आमिर साहब से हम ये पूछ रहे हैं कि उन्होंने ये 10 साल हुकूमत किए हैं। 10 साल की हुकूमत में उन्होंने वादा किया है कि मुसलमानों को 12% रिजर्वेशन लाएंगे, देंगे बोल के। क्या उन्होंने रिजर्वेशन के ताल्लुक से कभी, कम से कम देना तो बात की बात है, लेकिन कभी भी इसका जिक्र तक नहीं किया शकील आमिर साहब ने। फिर उनको क्या सूरत लेके बात कर रहे हैं हमारी कांग्रेस गवर्नमेंट के खिलाफ, हमारे सुदर्शन रेड्डी साहब के खिलाफ। और उसके अलावा जो एससीज को 3 एकड़ जमीन देते बोल के वादा किए हैं, अगर वो भी मामूली वायदा नहीं है, हम तो खाली वायदा किए, उन्होंने तो वायदा किए। सो कैसा बोले तो కేసీఆర్ 3 ఎకరాల పొలం మేము ఎస్సీలకు ఇస్తాం, లేకపోతే తల నరుక్కుంటాం। ये उनका वायदा, इतना खतरनाक वायदा करके भी उन्होंने कुछ भी उसमें अमल नहीं किया उन्होंने। उसके अलावा सुदर्शन रेड्डी साहब के खिलाफ पर्सनल हमारे शकील आमिर साहब ने कहा है कि आप यहाँ रैयतों के ताल्लुक से बात नहीं कर रहे, रैयतों के ताल्लुक से आप कोई देख रहे नहीं, यहाँ पब्लिक के ताल्लुक से आप यहाँ आ रहे नहीं, मिल रहे नहीं। 2 साल के बाद आके इनको क्या मालूम है, सुदर्शन रेड्डी साहब इतना फिर रहे हैं कि डिस्ट्रिक्ट में नहीं बल्कि तेलंगाना में कोई एमएलए नहीं बनता। ये उम्र में रात और दिन रैयतों के पास, बारिश के जो नुकसान हुआ है रैयतों के पास, गाँवों को फिरते हुए उनका जायजा लेते हुए, उनके एग्रीकल्चर डिपार्टमेंट वालों को बुला के उनके एस्टिमेट दिला के उनके जो भी नुकसान हुआ वो पूरा दिलाने की पूरे कोशिश कर रहे हैं। उतना ही नहीं बल्कि टाउन में भी गली गली फिरते हुए, बारिश के जब जितना यहाँ तकलीफ थी 10 साल के पीरियड में, कोई हर गली वाला ये बोलेंगे जो सुदर्शन साहब आज फिर रहे हैं, वैसा आज तक कोई एमएलए क्या काउंसिलर भी नहीं फिरे होंगे। उतना फिर के उन्होंने गली गली कलवर्ट्स, यहाँ कलवर्ट्स बराबर नहीं है, वहाँ कलवर्ट्स बराबर नहीं है, वहाँ ड्रेन्स बराबर नहीं है। ये कम से कम 180 कलवर्ट बनाने लगाए उन्होंने अपनी तरफ से, अपने पास यहाँ मंजूरी करा के। पब्लिक की तकलीफ को देखते हुए उन्हें हर वो तकलीफ को दूर करने की यहाँ कोशिश कर रहे हैं। लिहाजा हम ये एमएलए साहब से, साबिक़ एमएलए साहब से गुजारिश कर रहे हैं कि ये ऐसे गैर ज़रूरी इल्ज़ाम लगाना, गैर ज़रूरी बात करना, गवर्नमेंट को बदनाम करने की कोशिश करना, ये कहाँ का इंसाफ है, कहाँ की वो है। हम उसके खिलाफ हैं। वो आपसे गुजारिश कर रहे हैं कि ऐसी बात होना नहीं चाहिए। जो काम है, जो काम नहीं हुआ वो बोलिए, मशवरा दीजिए, जैसा गंगा शंकर साहब बोले, उसके लिए भी हम हमारी कांग्रेस गवर्नमेंट करने को तैयार है। उतना ही नहीं बोल के माइनॉरिटी बेवाओं के लिए, मुस्लिम बेवाओं के लिए भी आज कितना गौर कर रही है गवर्नमेंट गरीबों के लिए। माइनॉरिटी जो बेवा है उनके लिए जीने का कोई रास्ता नहीं है उनके पास, उनके लिए भी रास्ता निकाल के 50,000 लोन दे रही है उनको। आज वो फॉर्मेलिटीज कंप्लीट हो रहे हैं, 50,000 लोन उनको दिया जाएगा। कुछ जो भी कुछ बिजनेस कर सकते हैं वो बिजनेस करके जीने के लिए वो एक रास्ता उनके लिए बता रहे हैं, वो भी पूरा अमल में आएगा। मैं कहता हूँ ఏదైతే నిన్న మరి మాజీ శాసనసభ్యులు మరి ఇంతకుముందు గంగాశంకర్ అన్న అన్నట్టు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టుగా ఏదైతే ప్రజలు నేను మంచో చెడో దాదాపు ఓట్లేసి ప్రజలను విస్మరించి 2 ఏళ్ల కాలం ఎటుపోయినో తెలియదు, కానీ ఈరోజు 2 ఏళ్ల తర్వాత వచ్చి ఏదో వచ్చినాము నేను ఉన్నాము అని చెప్పుకోవడానికి కొన్ని లేనిపోని ఆరోపణలు మన గౌరవ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి మీద అయితేనేమి, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి, ప్రభుత్వ ప్రతినిధులు కొన్ని మాజీ శాసనసభ్యులు కొన్ని మరి ఆరోపణలు చేయడం జరిగింది. దానికి నేను ఒకటి కొన్ని విషయాలు, అన్ని విషయాలు అయితే అన్నలందరూ మాట్లాడారు కాబట్టి కొన్ని రైతాంగం పరంగా మొన్న, ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మేము కూడా ఉన్నాం ప్రత్యక్షంగా, కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి ఏ విధంగా పనిచేశారు ఏం కథ అనేది ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి మరి మా పాపం తన దుబాయ్లో ఉన్నాడు కాబట్టి తనకు తెలియదు అనుకుంటా. మరి ఇక్కడ రైతాంగానికి ఆయన ఏ విధంగా చేసిండో, ఆ వరద ముప్పు గ్రామాల్లో ఏం చేసిండు అనేది అక్కడ ఉన్న ప్రజలకు అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు మాది మందన గ్రామం, మా ఉన్సా మందన కాజాపూర్ గ్రామాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు గురైనాయి. దాదాపు వరద వచ్చినప్పటి నుంచి పోయేదాకా కూడా ఈ 3-4 రోజులు కూడా నిరంతరం, అంటే దాదాపు
ఏ రాత్రి కూడా 2 గంటల ప్రాంతంలో కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేస్తూ ఉంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటూ, అలాగే అటు ఎస్ఆర్ఎస్ అధికారులను కానీ ఇటు నిజాం సాగర్ అధికారులను క్రోడీకరణ చేస్తూ మరి ప్రజలను ఒక పెద్ద వరద ముప్పు నుంచి మనం కాపాడినటువంటి గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి మీద మీరు నిందలేయడం సరికాదు. ఎందుకంటే నిజంగానే మేము అనుకుంటుంటాం, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా నీకు కూడా బాధ్యత ఉంది. ఆ వరద జరిగిన 2-3 రోజులకు వచ్చి నీ వంతు బాధ్యత కూడా వచ్చి మరి పరామర్శిస్తుంటేనో ఇంకేదైనా ధైర్యం చెప్తుంటేనో బాగుండే, కానీ దొంగల పడ్డ 6 నెలలకు వచ్చేసి ఏదో ఆరోపించడం సరికాదు. ఇంకోటి అధికారుల మీద రివ్యూలు అన్నాం. ఈ పాటికే స్వామి అన్ని రివ్యూలు అయిపోయినాయి, ఇరిగేషన్ రివ్యూలు అయిపోయినాయి, ఎక్కడెక్కడ నష్టం జరిగినాయి వాటికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా ఉన్సా మందన గ్రామాలు తీసుకుంటే మా సాలూరు మండలంలో ఉన్సా టు మందన రోడ్ డ్యామేజ్ కానీ, మందన టు సుంకి రోడ్ డ్యామేజ్ కానీ, ఇట్లా డ్యామేజ్ అయిన ప్రతి రోడ్లకు మరి మన నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే నష్టం జరిగిందో సోయా కానీ వరి రైతులకు కూడా మరి ఇరిగేషన్ మన వ్యవసాయ అధికారులను కూడా వెంట పెట్టుకొని వచ్చి, శాస్త్రవేత్తలను వెంట పెట్టుకొని వచ్చి సుదర్శన్ రెడ్డి గారు మరి వారికి సలహా సూచనలు ఇచ్చి ప్రతి ఒక్క రైతుని దగ్గర నుంచి మరి నష్టపోయిన వివరాలను దగ్గరుండి మరి ఎన్యూమరేట్ అంటే సర్వే చేసినటువంటి సందర్భం. మరి వాటి నివేదికలు కూడా ప్రభుత్వానికి పోయినాయి. అతి త్వరలో ఆ నష్టపోయినటువంటి రైతులకు కూడా ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం మాకు ఉంది. అలా కాకుండా మీరు గ్రామాల్లోకి వచ్చేసి ఎక్కడ ఏం చేయలేదు. రెండో ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు మరి బీఆర్ఎస్ నాయకులకు మరి ఏదో లేనిపోని కేసులు పెడుతున్నామని మీరు చెప్పడం జరిగింది. అయ్యా షకీల్ గారు, మా సుదర్శన్ రెడ్డి గారు అంటేనే ముందే క్రమశిక్షణకు మారుపేరు. కావాలంటే మీ నాయకులకు అడగండి. కొన్ని గ్రామాల్లో మనం మా సాలూరు మండలం పర్యటించినప్పుడు కూడా వారు స్థానిక సంస్థలుగా అన్నదమ్ములుగా ఉండండి, కలిసిమెలిసి పనిచేయండి అని చెప్పారు. మీకు తెలియకపోతే మీ నాయకులకు అడగండి, వారే దానికి ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇట్లా వర్గాలను ప్రోత్సహించడము, గ్రామాల్లో మరి ఈ విధంగా గొడవలకు ఆస్కారం ఉన్న పనులు ఎప్పుడు కూడా సహించరు. వారు ఒక బోధన నియోజకవర్గానికి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఇక రైతులకు తీసుకుంటా పోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని నువ్వు మొత్తము చెడగొట్టి రైస్ మిల్లు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, వినిపిస్తూ ఉన్నాయి. తాకట్లు పెట్టేసి అమ్మకాలు ఏవో ఇంటున్నాయి. కానీ ఎప్పుడు కూడా సుదర్శన్ రెడ్డి అటువంటి పనులు. ఇసుక విషయానికి వస్తే కూడా ఇసుక విషయానికి అక్రమ జీరో దందకు తెరలేపిందే నువ్వు స్వామి. ఈరోజు బోధన నియోజకవర్గంలో తన సొంత ఇల్లు కానీ ఏదైనా ఇతర అవసరాలు ఉన్నా కానీ ఎటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా డీడీ కట్టుకొని మరి అవసరాలు తీరుస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ విధంగా మీరు లేనిపోని ఆలోచన, ఎందుకంటే ఖచ్చితంగా మా బోధన నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేదు, ఇందిరమ్మని చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మా సార్ ఒకటే చెప్తా ఉంటారు, కాంగ్రెస్ లేదు ఏం లేదు, అంతిమంగా పేద ప్రజలకు న్యాయం చేయండి, పేద ప్రజలకు న్యాయం చేసిన సరైన ఇదైతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇందిరమ్మలలో కూడా మేము కాంగ్రెస్ లేదు ఏం లేదు, పేద ప్రజలకు ప్రయారిటిస్తూ ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం కావాలన్నట్టు ఇక్కడ చేస్తాలేము. ఖచ్చితంగా మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే కానీ తెలుస్తూ ఉంటుందని ఈ సందర్భంగా మరొకసారి గౌరవ మాజీ శాసనసభ్యులు గారికి తెలియజేస్తూ, మరొకసారి లేనిపోని ఆరోపణలు తెలకుండా మీరు బోధనలో ఉండి మీ యొక్క బోధనలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే మంచిదని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.